7 మున్సిపల్ కార్పొరేషన్స్ లో కరీంనగర్, నిజామాబాద్ లో గెలుపు దిశగా బీజేపీ వెళ్తోంది. బీజేపీ కైవసం చేసుకునే దిశగా వెళ్తుంది. కరీంనగర్ లో బండి సంజయ్ పరుగులు ఎత్తిస్తున్నారు, మొత్తం హల్చల్ చేస్తున్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ అసలు పోటీలోనే లేదు. పోటీ ఉంది ప్రధానంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్యనే పోటీ నడుస్తోంది. అక్కడ అధికార పార్టీ పోటీలో లేని సిచ్యువేషన్. మైనారిటీ వార్డులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ మైనారిటీ వార్డుల్లోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పంచుకుంటాయి. నిన్న సంజయ్ ఏమన్నారంటే నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు, ఎంఐఎంకు మాత్రమే వ్యతిరేకం అని చెప్పి ట్రిపుల్ తలాక్ వల్ల చాలా లాభం అయింది, ముస్లిం మహిళలు మాకు ఓటేయాలని చెప్పారు. ముస్లిం గల్లీలో కూడా బండి సంజయ్ పర్యటిస్తున్న పరిస్థితి. సో కాంగ్రెస్ కు కరీంనగర్ లో పెద్ద దిక్కు లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎందుకంటే ఆయన నియోజకవర్గం అక్కడ, బట్ నేటివ్ ప్లేస్ కరీంనగర్. సరే కరీంనగర్ అక్కడ ఉన్న మొన్న పోటీ చేసిన ఎంపీ క్యాండిడేట్ చేస్తున్నారు కానీ అంత రావట్లేదు. నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ బీజేపీని పరుగులు పెట్టిస్తున్నారు, నార్మల్ కాదు. అక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ తో లేదు, ఎంఐఎంతో పోటీ బీజేపీ నడుస్తుంది. బీజేపీ వర్సెస్ ఎంఐఎం నిజామాబాద్. సో ఇక్కడ కూడా కరీంనగర్ లో కూడా ఎంఐఎం కొంత ప్రభావం చూపుతుంది. ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ ముస్లిం వార్డ్స్ లో పోటీ పడుతున్న పరిస్థితి. అంటే దానిలో 15-20 వార్డ్స్ తీసేయాలి. తీసేయకుండా మిగిలిన 40 వార్డులో బీజేపీ 30 గెలిచే పరిస్థితి కనిపిస్తుంది, కరీంనగర్ లో అయినా తర్వాత నిజామాబాద్ లో అయినా. సో బండి సంజయ్, ధర్మపురి అరవింద్ ఇద్దరు కూడా పరుగులు నార్మల్ కాదు, పరుగులు పెట్టిస్తున్నారు. మున్సిపల్ పౌరు ప్రచారాన్ని ఒక విధంగా సీరియస్ గా తీసుకుంటే ఎట్లా ఉంటుందని వాళ్ళు మెసేజ్ ఇస్తున్నారు. ఎంపీస్ ఉన్న దగ్గర చాలా గట్టిగా రఘునందన్ రావు మెదక్ లో, మహబూబ్ నగర్ లో డీకే అరుణ గట్టి ప్రయత్నం చేస్తున్నారు మున్సిపాలిటీస్ కొన్ని. సో భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా కనిపిస్తుంది మనకు. మున్సిపల్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీ దూకుడు పెంచింది. గ్రామ పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే వాళ్ళు ఏకంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ, తర్వాత వాళ్ళ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పరుగులు ఎత్తిస్తున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ డబ్బు ఖర్చు ఒకటే సమస్య. కాంగ్రెస్ ప్రతి పార్టీ కౌన్సిలర్ కి పార్టీ నుంచి 10 నుంచి 15 లక్షల రూపాయలు వెళ్ళాయట. బీఆర్ఎస్ లోకల్ లెవెల్లోనే అరేంజ్ చేసుకోమని చెప్తున్నారు. బీజేపీ తక్కువ 50,000 లక్ష రూపాయలు అట్లా ఇస్తున్నారు. కానీ ఖర్చేమో కాంగ్రెస్ వాళ్ళు 20 లక్షలు అట్లా పెడితే, 15-20 లక్షలు పెడితే, బీఆర్ఎస్ కొంత 5 లక్షలు 6 లక్షలు పెడితే బీజేపీ 2-3 లక్షలు ఖర్చు పెడుతుంది. ఖర్చులో కొంత వెనుకంజలో ఉన్న మొత్తానికైతే చాలా. కేటీఆర్, హరీష్ రావు రోడ్ షోలో కూడా కొంత అభిమానులు ఎక్కువగా పోటెత్తుతున్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఆబ్వియస్లీ వస్తారు కదా, కేటీఆర్ రోడ్ షో పెట్టినా, రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వస్తారు కదా. సో క్లియర్ గా మనం అట్లా ఇట్లా అని చెప్పలేం కానీ మున్సిపల్ ఎన్నికలు జనరల్ ఎన్నికలు తలపిస్తున్నాయి. అంటే ఇన్ని రోజులు డైరెక్ట్ గా ప్రచారం రేవంత్ రెడ్డి ఒక్కరే చేశారు. నిన్నటి నుంచి హరీష్ రావు, కేటీఆర్ కూడా పక్కన, అంటే సిరిసిల్ల దగ్గరలో ఉన్న కామారెడ్డి, ఇట్లా బాన్సువాడ, వేములవాడ, ఇటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయట్లేదు. కానీ నిన్న హరీష్ రావు అక్కడికి వెళ్లారు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వెళ్లి అక్కడ ఆయన ప్రచారం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం మనకు కనిపిస్తుంది. స్పందన, ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల ఫలితాలే రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? బీజేపీ ఈసారి అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటది మున్సిపల్ ఎన్నికల్లో. ఏంటంటే గెలిచే క్యాండిడేట్లందరినీ వాళ్ళు ఎలక్షన్ ముందు తీసేసుకున్నారు, బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి. డబ్బులు ఎక్కిస్తారు, ప్రతి వాళ్ళకి ఫండింగ్ విషయంలో ఇబ్బంది ఉండదు. అధికార పార్టీ లాస్ట్ టైం మీరు 90% మున్సిపాలిటీస్ గెలుచుకుంది బీఆర్ఎస్. ఒక మణికొండ మున్సిపాలిటీ తప్ప అన్ని కొట్టేసింది బీఆర్ఎస్, 95-96%. కానీ మనం ఇక్కడ ఎన్ని మున్సిపాలిటీలు గెలుచుకున్న దానికంటే ఎన్ని కౌన్సిలర్ స్థానాలు ఏ పార్టీకి వచ్చాయి, ఎందుకంటే పార్టీ గుర్తు మీద జరుగుతుంది కాబట్టి. అధికార పార్టీకి 70% పైన రావాలి, వస్తే వ్యతిరేకత లేకుండా ఉన్నట్టు. కౌన్సిలర్ స్థానాలు, మున్సిపాలిటీస్ అన్నట్లేదు. మున్సిపాలిటీస్ ఎట్లాగో లాస్ట్ లో ఏ పార్టీ గెలిచినా వాళ్ళు తీసేసుకొని చేస్తారు. సో ఇక్కడ 70% ప్లస్ రావాలి, వస్తే ప్రభుత్వం మీద వ్యతిరేకత లేనట్టు కౌన్సిలర్ స్థానాలు. ఆ విధంగా వస్తుందా లేదా అన్నది మనం చూడాలి. మాట్లాడదాం. మనతో పాటు ఉపేంద్ర గారు బీఆర్ఎస్ నుంచి